హలో! హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిన్నోస్ వరల్డ్. ఇప్పుడైతే నేను నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటదో చూపిస్తున్నానండి. మీ ఈవినింగ్ రొటీన్ గూడా ఇలానే ఉంటదా? ఓకే. మార్నింగ్ హస్బెండ్ ఉన్నంత సేపయితే పిల్లల్ని చూసుకుంటారని చెప్పేసయితే, మనం మార్నింగ్ పనులైతే అటు ఏదో ఒకటి చేసైతే ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకుంటాం. అదే హస్బెండ్ అయితే ఈవినింగ్ టైంలో అట్లా ఆఫీస్‌లో ఉంటారు కాబట్టి, ఆఫ్టర్ హవర్స్ మన పనులు, పిల్లలు ఎట్లా మేనేజ్ చేస్తానో చూడండి. ఇక్కడైతే మా బాబు పడుకున్నాడు అని చెప్పేసి నేనైతే ఫాస్ట్‌గా అయితే గిన్నెలు తోమేస్తున్నానండి. గిన్నెలైతే కడిగేసి గిన్నెలైతే తోమేసి ఫాస్ట్‌గా అయితే కడిగేసి, ఇంకా గిన్నెలు ఏడుంటాయో ఆడైతే పెట్టేస్తున్నాను. ఇంకా చేసుకోవాలి కదా! మనకు హెల్ప్ చేయడానికి ఎవరుండరు. పిల్లలు లేస్తే అదొక ప్రాబ్లమ్. పని చేసుకోనియ్యరు కదా! అందుకని నేనైతే ఇక్కడ ఫాస్ట్‌గా నా పనులన్నీ ఇలా అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. అండ్ గిన్నెలు ఎక్కడున్నాయో వాటి ప్లేస్‌లో అయితే వాటినైతే ఇట్లా సర్ది పెట్టేస్తున్నానండి. ఆహ్, ఏమనుకోకండి. ఫస్ట్ అయితే నేను కడిగేది వచ్చేసింది. తర్వాత అయితే తోమేదైతే చూపిస్తున్నానండి. ఏదో మిస్టేక్‌లో అట్లా వచ్చేసింది. ఏమనుకోకండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మనకు ఉండాల్సిన పనేంటిది? ఎక్కడ ఉండాల్సిన సామాన్లు అక్కడుంటే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటది కదా! లేకపోతే అబ్బా! ఛీ! ఏందిరా ఈ దరిద్రం ఇంత గలీజ్‌గా మనకే తలనొప్పి. ఇది, అది అనుకుంటే వాటిని సర్దుకుంటూ ఉండాలి కదా! సో, ఒకేసారి పని స్టార్ట్ చేసినామంటే అన్నీ ఒకేసారి క్లీన్ చేసి సైడ్‌కి పెట్టేయాల్సిందే కదా! ఇక గిన్నెలు తోమడం అయిపోయాక మాకు అబ్బాయి అయితే లేసేసాడండి. లేసి చూడండి వాడు ఎంత క్యూట్‌గా ఎంత బాగా నవ్వుతున్నాడో. వాడు లేవగానే సరాసరి కిచెన్‌లోకి అయితే వచ్చేస్తాడు. వాడికి రాంగానే వాడి కోసం పాపడాలు చేశాను కదా! ఆ పాపడాలైతే ఇచ్చేసాను. వాడైతే తినేస్తున్నాడు. అండ్ ఇక మనం గిన్నెలు తోమేశాక ఎలాగో కిచెన్ క్లీన్ చేయాల్సిందే. ఇక కిచెన్ మొత్తం ఇట్లా క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేసేసి వాళ్ళకైతే మార్నింగ్, ఈవినింగ్ అయితే కన్ఫామ్‌గా స్నానం చేపిస్తున్నానండి. అండ్ ఇప్పుడేంటంటే వర్షాకాలం కదా! ఎప్పుడు పడితే అలా 2 టైమ్స్ స్నానం చేపిస్తే ఎక్కడ జలుబయిపోతదో అని ఒక్కసారే స్నానం చేపిస్తున్నాను. మార్నింగ్ అయితే చాలా కూల్‌గా ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం బావుంటుందని చెప్పేసి ఈవినింగ్ అయితే స్నానం చేపిస్తున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసారా? ఇక పడుకుని లేచాక ఆ బెడ్ అవన్నీ తీయాలి కదా! ఇక బెడ్‌షీట్లు అవన్నీ అయితే ఫోల్డ్ చేసేసి అయితే తీసేస్తున్నాను. ఇంకా మా పాప పడుకొనే ఉంది. మా పాపనైతే ఉయ్యాలేసి మా బాబు నేనైతే బెడ్ మీద పడుకుంటామండి. మరి కాదక్క వాళ్ళు పడుకున్నప్పుడు మీరు పని చేసుకోవచ్చు కదా అంటారు కదా! వాళ్ళు పడుకున్నప్పుడు పని చేసుకుంటే ఏదో ఒక సౌండ్ చేస్తాం. గిన్నెనో ఏదో ఒకటి పడతది. వాళ్ళకి డిస్టర్బ్ అయితది. సో, వాళ్ళు పడుకున్నప్పుడు మనం పని చేసుకోవడం కంటే ఇక వాళ్ళు లేచి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇట్లా పని చేసుకుంటే బెటర్. ఇద్దరు లేసి ఉన్నప్పుడు పని చేసుకోవడం కంటే ఇట్లా ఒక్కరు లేసి ఉన్నప్పుడు పని చేసుకోవడం బెటర్ అని చెప్పేసి ఇక మా బాబు లేసాక నేనైతే ఇట్లా అన్నీ నా పనులన్నీ నేను చేసుకుంటున్నానండి. ఇంకా ఇక్కడికొచ్చేసి మా బెడ్‌రూమ్‌లోకి వచ్చి చూస్తే మొత్తం బెడ్ మొత్తం గలీజ్‌గుంది. ఇంక బెడ్ మీద ఉన్న శారీ అయితే మడత పెట్టేస్తున్నాను. మడత పెట్టేసి ఇక డోర్ మీద చూసారా ఎన్ని టవల్స్. ఇక వర్షాకాలం కదా! టవల్స్ అవన్నీ అయితే బయట ఆరేద్దామంటే వర్షాలు పడుతున్నాయి. ఆరుతాయో ఆరవో అని చెప్పి ఇక ఇంట్లోనే ఆరేస్తున్నామండి. అండ్ మా డోర్ వెనకాలైతే హ్యాంగర్ ఉంటది. ఆ హ్యాంగర్‌కైతే డోర్ వెనకాల ఉన్న హ్యాంగర్‌కైతే మొత్తం వేసేస్తున్నాను. మధ్యలో వచ్చే స్వీట్ వాయిస్ ఎవరిదనుకుంటున్నారు? మా వోనిదే, మా హీరోగానిదే ఆ వాయిస్. ఇంక టవల్లన్నీ డోర్ మీద ఉన్నయి తీసేసి కింద హ్యాంగర్‌కైతే పెట్టేస్తున్నాను. ఇట్లా హ్యాంగర్ డోర్ వెనకాల ఉంటే ఇల్లు కొంచెం క్లీన్‌గా ఉన్నట్టుంటది. అదే ఇట్లా సైడ్‌కి ఉందనుకో చూసే వాళ్ళకి అబ్బా! ఛీ! ఇట్లా ఉందేంది ఎంత నీట్‌గా పెట్టినా అది గలీజ్‌గానే ఉంటది. సో, నాకైతే హ్యాంగర్ డోర్ వెనకాల ఉండడమే ఇష్టమండి. అండ్ ఇక్కడైతే చూసారా? ఇంక బెడ్ మొత్తం క్లీన్ చేయాలి కదా! ఇక నేనైతే మా బెడ్ కూడా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. బెడ్ మీద ఉన్న బెడ్ షీట్స్ అన్నీ తీసి సైడ్‌కి పెట్టేస్తున్నానండి. ఒకటి తర్వాత ఒకటి సైడ్‌కి పెట్టేసి ఇంక అన్నీ సైడ్‌కి పెట్టేశాను. సైడ్‌కి పెట్టేశాక ఒకదాని తర్వాత ఒకటి అన్నీ తీసి సైడ్‌కి పెట్టేసి ఇంకా బెడ్ అయితే దులుపుతున్నాను. నేనైతే మా బెడ్‌కి ఎలాస్టిక్ బెడ్‌షీట్‌ని అయితే వాడతానండి. బికాస్ పిల్లలు పడుకొని బెడ్‌షీట్ మొత్తాన్ని ఒక దగ్గర చేసేస్తారు కదా! అలా చేయకుండా ఉండాలంటే ఈ బెడ్‌షీట్సే చాలా చాలా కంఫర్టబుల్‌గా ఎప్పుడు పడితే అట్లా ఖరాబ్ అవ్వకుండా బావుంటాయి అని చెప్పేసి ఇక నేనైతే బెడ్‌షీట్ క్లీన్ చేసేసి ఇంక బెడ్‌షీట్ అయితే సరి చేసేస్తున్నాను. నీట్‌గా చేసేసి బెడ్‌కైతే ఏసేసానండి. బెడ్‌షీట్ లింక్ ఎవరికైనా కావాలంటే కమెంట్స్‌లో చెప్పండి. నేనైతే లింక్ ఇస్తాను. చాలా మంచి ఈ మనకెక్కువ పనుండదు దీంతో. అంటే ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు అట్లా అని.
మంచిగా అది బెడ్కి ఫిట్ అయ్యి నీట్గా కనిపిస్తుంది. ఇక చూసారా, ఇంకా బెడ్ అయితే దులిపేసాను. బెడ్ ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇక సైడ్కి పెట్టేసిన అవన్నీ ఇంకా ఒక్కదాని తర్వాత ఒకటైతే పెట్టేస్తున్నాను. ఇక ఇవి అయితే మా పిల్లో కవర్ కూడా వస్తుందండి మనకి. అండ్ నెక్స్ట్ అయితే మాకు ఈ పెద్ద పెద్ద చెద్దర్లు 2 ఉంటాయి, కానీ అవి మేమైతే సైడ్కి పెడతాం. మా బాబు ఎక్కడ కింద పడిపోతాడో అని చెప్పేసి ఇట్లా సైడ్కి పెడితే అమ్మ వాడు పడిపోడు, మనం కూడా కొంచెం ప్రశాంతంగా నిద్రపోవచ్చు కదా అని చెప్పేసి అదైతే వాడి సైడ్కి పెడతాం. వాడు కూడా దాని మీద కాళ్ళు చేతులు వేసుకొని పడుకుంటాడు. ఇక మా పాప అయితే వాళ్ళ డాడీ దగ్గర పక్కుంటుంది. చూసారా, నేను పని చేస్తుంటే మా మమ్మీ ఏం చేస్తుంది అని చెప్పేసి మా వాడైతే చూస్తున్నాడు. నేనైతే ఇంకా బెడ్షీట్లన్నీ మడత పెట్టేసి బెడ్ మీద అయితే పెడుతున్నానండి. ఇలా నీట్గా నేను సదురుతూ ఉంటే మా వాడు పక్క నుంచి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు నన్ను ఎప్పుడు. అండ్ ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇద్దరు ఒకేసారి అయితే అస్సలు పడుకోరు. ఒకరు పడుకొని ఉంటే ఒకరైతే లేసి ఉంటారు. ఇంకా మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే డ్రై షీట్ అయితే మస్ట్. టాయిలెట్ పోయొద్దు, అది టాయిలెట్ మంచిగా పీల్చుకుంటూ అబ్జర్వ్ చేస్తుందని అయితే నేనైతే డ్రై షీట్ని అయితే వాడుతున్నాను. ఇంకా మా వాడైతే అట్లా వెళ్ళి ఆడుకుంటున్నాడు. వాడు ఆడుకుంటున్నాడు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఇల్లు మొత్తం చీపిరితో క్లీన్ చేసేస్తున్నానండి. ఇక చూసారా, ఇక నా పనులు అయితే ఒకదాని తర్వాత ఒకటి అలా అయిపోతున్నాయి. నేను లోపల క్లీన్ చేస్తుంటే వాడు బయటకు వచ్చి వాడి సైకిల్ దగ్గర అయితే ఆడుకుంటున్నాడు. ఆ లోపు మా పాప కూడా లేచింది. కిన్నమ్మ లేచింది. అది లేచాక నా కథ మొత్తం మారిపోతుందండి. ఇక అది లేచినాక దాన్ని కొంచెంసేపు ప్యాంపర్ చేయాలి, లేకపోతే అది ఏడుస్తుంది. ఇంకా అది నిద్ర నుంచి లేచింది కదా, ఉయ్యాలి అట్లనే అక్కడ ఉంటే బాగోదు. సో ఉయ్యాలనైతే మనము సైడ్కి విండోకి అయితే కట్టేస్తున్నాను. సైడ్కి అట్లా పెట్టేస్తే ఇప్పుడు ఇల్లు క్లీన్ ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. ఇంకా ఆ గ్యాప్లో మా పాప కిచెన్లోకి వచ్చి మమ్మీ ఈరోజు ఏమైనా చేసిందా స్నాక్స్, చేసి ఉంటే తిందాం పదా వెతుకుదామని వెతుకుతుంటే మా అబ్బాయి అయితే అక్క వాళ్ళ అక్కనైతే వాడు ఇక్కడ దాక్కొని అయితే ఆట పట్టిస్తున్నాడు. చూడండి వాడు ఎంత క్యూట్గా ఆట పట్టిస్తున్నాడు. ఇక మా పాప గురించి అయితే చెప్పక్కర్లేదు, కిన్నమ్మ కదా, పచ్చప్పడాలు అయితే తింటుందండి. అండ్ వాళ్ళకి స్నానానికి ముందే నేనైతే బట్టలన్నీ ఇలా తీసి సైడ్కి పెట్టేసి పోతానండి. వాడికి అర్థమైంది ఇంకా మా మమ్మీ నాకు స్నానం చెప్పేస్తుంది, పోయి ఆడుకోవచ్చు అని చెప్పి వాడైతే ఇట్లా ట్యాప్ దగ్గర ఆడుకుంటా ఇప్పుడు బ్రష్ చేస్తున్నాడంట వాడు. చూడండి వాడి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఎంత క్యూట్గా ఎంత బాగా మూతి కడుక్కుంటున్నాడు. ఇంకా వాడికి నేను స్నానం చేపించే ముందే ఇలా బెడ్ మీద టవల్ వేసి పోతాను కదా, తీసుకొచ్చి వాడిని అట్లా బెడ్ మీద వేసేసి మొత్తం టవల్ అయితే రోల్ చేసిస్తాను. అండ్ ఇద్దరికైతే డ్రెస్ వేపించేసి రెడీ చేశానండి. చూడండి ఇద్దరు ఎంత క్యూట్గా ఉన్నారు. మా పాప దానికి జుట్టు ఎంత దువ్వినా దాని జుట్టు రింగులుగానే ఉంటుంది. వాళ్ళ డాడీ ఏమంటాడు, నీ జుట్టు రింగులు అవ్వడానికి కారణం మీ మమ్మీనే అంటాడు. నేను ఎన్నిసార్లు దూవినా ఆమె జుట్టు అంతే ఉంటుందండి, నేను ఏం చేస్తా చెప్పండి. దానికి జుట్టు రింగులు అయితే నా బాధ్యత నాది. ఇంకా రెడీ అయ్యి వాళ్ళిద్దరు అయితే ఇట్లా బెడ్ మీద కొద్దిసేపు అయితే ఆడుకుంటున్నారు కదా అని నేను అక్కడే కొద్దిసేపు నించొని చూస్తున్నాను. చూశాక ఇక బెడ్ మీద ఎడ టాయిలెట్ పోస్తారు అని హాల్లోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి చేసిన పాపడాలు అయితే ఇచ్చాను, తింటున్నారు. ఆలోపు బయట చూస్తే చినుకులు వర్షం పడుతుందండి. ఇక మా పిల్లల బట్టలు కూడా తీసుకొచ్చేసి ఇంక అన్నీ మడత పెడుతుంటే మా పాప కూడా మమ్మీ నేను కూడా మడత పెడతా అంటే, సరేవమ్మా నువ్వు పెడతానంటే నాకే మంచిది కదా, నువ్వు కూడా పనులు నేర్చుకుంటే మంచిదే కదా అని నేను అనుకుంటూ అది మడత పెడుతుంటే వీడైతే కింద వేసేస్తున్నాడు. నేను బట్టలు మడత పెడితే నువ్వు నా బట్టలు కింద వేస్తావా అని చెప్పి మా పాప అయితే వాడిని కొడుతుందంట, పనిష్మెంట్ ఇస్తుంది. చూడండి ఎంత క్యూట్గా పనిష్మెంట్ చేస్తుందో వాడిని. అది నా దగ్గరకు వచ్చిందండి అట్లా కూర్చుందామని. నువ్వు ఎందుకు కూర్చుంటావు, నేనే కూర్చుంటా, నువ్వు నాకు ఉమ్మ పెట్టు అని చెప్పి ఉమ్మ పెట్టించుకుంటున్నాడు. దానికి ఉమ్మ ఇయ్యొద్దంట. ఇక చూడండి మా పాప ఏం చేస్తుందో, న్యూస్ పేపర్ దొరికింది కదా అని చెప్పి మొత్తం చించి పడేస్తుందండి. ఇంకా ఆమెనే తీసేస్తుంది. వాళ్ళకి అలా నేర్పియాలి, ఇంకోసారి చెత్త చెయ్యొద్దు ఇంటిని అని వాళ్ళకి అట్లా నేర్పిస్తే వాళ్ళతోనే తిప్పిస్తే ఇంకోసారి చెయ్యరు. ఇక పని చేసుకోవాలి కదా అని చెప్పి మా వాడిని అయితే ఇంకా ఇద్దరు లేచి ఉంటే పని అవ్వదని మా బాబునైతే ఉయ్యాలేసి ఊపుతుంటే మా పాప కూడా వాడిని ఉయ్యాలు ఊపుతుందండి. అండ్ కింద బెడ్షీట్ వేసుకొని మరీ కూర్చొని వాడిని ఊపుతుంది. ఇంకా ఆమె అలసిపోయిందంట వాడిని ఊపి
నేను పడుకుంటా అని ఆమె కూడా పడుకున్నట్టు పడుకుంది. బట్ పడుకోలేదు, లేచింది. ఏవాడిని ఎంత ఊపినా పడుకో హాఫ్ అన్ అవర్ వరకు ఊపుంటానండి వాడు ఉయ్యాల, కానీ వాడు పడుకోలేదు. సో ఏం చేస్తాం, ఇంకా వాడిని అట్లనే ఉయ్యాలో వదిలేసి నేనైతే కిచెన్లోకి వచ్చి యాప్రాన్ అయితే వేసుకుంటానండి. బికాస్ ఆప్రాన్ వేసుకుంటానండి. పిండి మొత్తం డ్రెస్కి అంటుతుంది, డ్రెస్ మొత్తం గలీజ్ అయిపోతుంది అని అయితే ఇక చపాతీల కోసం పిండి కూడా కలిపేసి ఇక్కడైతే రౌండ్ బాల్స్ చేస్తున్నానండి. బాల్స్ సైజ్ చపాతీ కావాలో ఇట్లా బాల్స్ అన్ని ముందే చేసి పెట్టుకుంటాను, ఫాస్ట్గా పని అయిపోవాలని చెప్పేసి. నాకు బాల్స్ అయితే ఇన్నయినాయండి, ఎప్పుడు చేయాలా అనిపించింది. అందులో నుంచి ఒక్కటైతే మా పాపకి ఇవ్వాల్సిందే కన్ఫామ్గా. ఇస్తే ఆమె కూడా అట్లా హాల్లో కూర్చొని ఆడుకుంటుంది వాటితో. అండ్ నేను ఇక్కడైతే కర్రతో చేస్తే ఎక్కువ టైం పడుతుంది అండ్ పిండి కూడా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే కింద పేపర్ వేసి పేపర్ మీద మనం చపాతీ బౌల్ వేసి ఇట్లయితే డబ్బాతో అయితే ఫాస్ట్గా చేసుకొని అండ్ ఇట్లా పెనం మీద వేసేసి 2 సైడ్స్ అయితే కాల్చుకోవాలి. చపాతీ చేసుకోవడం అందరికి వచ్చే ఉంటుంది. ఇలా నేను నా రొటీన్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నా చపాతీలన్నీ అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ మా హస్బెండ్ వచ్చి ఎగ్స్ తీసుకురమ్మంటే ఎగ్స్ తీసుకొచ్చారు. సో నేను ఎగ్స్ అన్నీ ఇట్లా ట్రేలో అయితే పెట్టేస్తున్నాను. కవర్లో ఉంటే పగిలిపోతాయి కదా, సో ఇలా ట్రేలో అయితే ట్రేలో పెట్టేసి ఇంకా సైడ్కి అయితే పెట్టేశానండి. ఇంకా ఎగ్స్ చూసినాక మా పాప అయితే ఆగదు, మమ్మీ నాకు ఆమ్లెట్ చేసి అంటే దానికి ఒక ఆమ్లెట్ చేసి ఇచ్చాను. అండ్ ఇక ఎగ్స్ ఉన్నాయి కదా, సో ఎగ్ టమాటా కర్రీ అయితే చేశానండి ఈరోజు. అండ్ ఇక నెక్స్ట్ అయితే మేమైతే అన్నం తినేసి గిన్నెలు కడిగేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసి, మా పిల్లలు చూడండి ఎంత గలీజ్ చేశారో మొత్తం అన్నం వేసి. ఇంకా వాళ్ళని కూడా ఫ్రెషప్ చేసి ఇట్లా ప్యాంపర్ అయితే వేసేసి ఇంకా నేను కూడా ఫ్రెషప్ అయ్యి డోర్ వేసుకొని పడుకున్నాం. నచ్చితే సబ్స్క్రైబ్.